హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల సంబరాలు అంబరాన్నంటున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించుకునే పోరాటానికి మద్దతుగా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో అసలైన ఉగాది పండుగ ఇప్పుడు జరుపుకుంటున్నారు. క్యాంపస్ మెయిన్ గేట్ దగ్గరికి పెద్ద సంఖ్యలో చేరుకున్న విద్యార్థులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల్లో రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు చేస్తున్న విధ్వంసాన్ని వెంటనే నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో విద్యార్థులు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ లైట్ ద్వారా అందిస్తారు. రంజిత్, ఎస్సీలో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంపై విద్యార్థుల హర్షం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, గత 5 రోజులుగా వచ్చేసి నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేసుకుంటూ కూడా విద్యార్థులు ఉదయం నుంచి సాయంకాలం వరకు తిండి తిప్పలేకుండా కూడా నిరసన కార్యక్రమాలతో వచ్చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో వచ్చేసి ఇక్కడ దీక్ష కార్యక్రమాలు కూడా చేపట్టారు. దానికి అనుగుణంగా ఈరోజు సుప్రీంకోర్టు నుంచి విద్యార్థులకు అనుకూలంగా, పర్యావరణ ప్రేములకు అనుగుణంగా వచ్చేసి ఈ తీర్పు రావడంతో ఈ నెల 16 వరకు గడువిచ్చేసి నివేదిక సమర్పించాలనుతో ఒక్కసారిగా వచ్చేసి ఇక్కడ యూనివర్సిటీలోని ఉన్న విద్యార్థులందరూ కూడా ఒక్కసారి కేకలు పెడుతూ, ఒక్కసారి నినాదాలు చేస్తూ విజయదుందుబి మోగించినంత సంతోషపడ్డారు. దానికి కారణం ఒకటే, ప్రభుత్వం అనేది మొండి వైఖరితో వచ్చేసి పచ్చనితో ఉన్న పర్యావరణాన్ని వచ్చేసి ఆగం చేయడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి రియల్టర్లకు ప్రభుత్వం యొక్క అంటే యూనివర్సిటీకి సంబంధించిన భూములను ఒప్పచెప్పడానికే ఇలాంటి నియంత్రిత పాలన చేస్తుందని చెప్పేసి గత 5 రోజులుగా వచ్చేసి విద్యార్థులు వచ్చేసి వాపోతున్నారు. కానీ ఒక్కసారిగా వచ్చేసి ఇలాంటి విజయం రావడంతో ఖచ్చితంగా ఇది విద్యార్థుల విజయమే, పర్యావరణ ప్రేమికుల విజయం అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకనంటే ఎలాంటి అంటే హైదరాబాద్ నగరానికి వచ్చేసి ఎక్కడ చూసినా వచ్చేసి గ్రీనరీ లేదు. అలాంటి గ్రీనరీ ఉంది హెచ్సిసిలో. హైదరాబాద్కు గుండెకాయలాగా ఆక్సిజన్ ఇచ్చే హైదరాబాద్లోని హెచ్సిసిలోని భూములన్నీ కూడా అంటే మొత్తం చెట్లని తొలగించడంతో ఖచ్చితంగా కూడా పర్యావరణం అనేది కలుష్యం అవుతుంది. దానివల్ల వచ్చేసి రాబోయే రోజులలో కూడా చాలా ప్రమాదం అవుతుందని, ఒకప్పుడు అంటే ఇప్పటికే వచ్చేసి ఢిల్లీ నగరం ఏ విధంగా ఉందో ఆ విధంగా వచ్చేసి హైదరాబాద్ కూడా తయారవుతుందని చెప్పేసి విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులు వచ్చేసి గత 5 రోజులుగా వచ్చేసి వాళ్ళ సొంత కోసం కాదు, వాళ్ళకి ఇలా అక్కడ ఎలాంటి కూడా స్థలాలు లేవు, భూములు లేవు. కానీ రాబోయే తరాలకు వచ్చేసి భావితరాలకు అనుగుణంగా వచ్చేసి ఇక్కడ ఉండాలి, భావితరాలకు అనుగుణంగా యూనివర్సిటీ ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళు చేశారు. కానీ ఇలాంటి ఉద్యమాలు చేయకుండా ఇప్పటికే వచ్చేసి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చేసి వినతి పత్రాన్ని అంటే కేంద్రానికి వచ్చేసి వినతి పత్రాన్ని చేయడంతో అక్కడ నుంచి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ద్వారా వచ్చేసి ఒక్కసారిగా విద్యార్థులకు సపోర్ట్ రావడంతో ఇక్కడ వచ్చేసి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. విద్యార్థులు ఇప్పటికే చెప్తున్నారు, అంటే విద్యార్థుల్లో ఈ విధంగా అంటే గత 5 రోజులుగా ఇక్కడ ఉన్న వన్యప్రాణులు కావచ్చు, చెట్లు కావచ్చు, మూగజీవులతో పెట్టుకున్న రేవంత్ ప్రభుత్వానికి వచ్చేసి ఖచ్చితంగా చెట్టు లాంటిది. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి వచ్చేసి ఖచ్చితంగా కూడా దీనిపైన ఎదురుదెబ్బ తగులుతుందని చెప్పారు. అంటే ఏం అభివృద్ధి చేయడానికి ఒక్కసారిగా తీసుకున్నారు అంటే వీళ్ళు ఎప్పుడైనా సరే అంటే దొడ్డిదారినే రావడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు. ఎందుకంటే హాలిడేస్ని రేవంత్ రెడ్డి సర్కార్ అనేది హాలిడేస్ లో పనిచేస్తుంది అనడానికే అద్దంలాగా కనబడుతుంది. ఉగాది, రంజాన్ సెలవులు రావడంతో పిల్లలందరూ కూడా తమ ఇండ్లకు వెళ్ళడం, దాంతో పాటు ఇక్కడ ఎలాంటి వారు లేకపోవడంతోనే ఒక్కసారిగా యూనివర్సిటీలోకి జేసీబీలు రావడం, బుల్డోర్లతో 100 ఎకరాల భూమిని వచ్చేసి నేలమట్టం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒకవైపు అరుపులు వినిపిస్తున్నా సైతం వాళ్ళు చేసే అవి చెట్లను కూల్చే కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే దీనికి ఏంటిది అంటే ఒక్కసారిగా అది పర్యావరణాన్ని నాశనం చేసినట్లయితే, రియల్ టైర్ల చేతిలో పెట్టలైతే డబ్బులు దండుకోవచ్చిన ఒకే ఒక దాంతో చేయడంతో వీళ్ళందరూ కూడా విద్యార్థులందరూ కూడా ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మనతో మాట్లాడడానికి కూడా కొంతమంది విద్యార్థులు ఉన్నాడు. చెప్పండి బ్రదర్, ఇది విద్యార్థుల విజయం, పర్యావరణ ప్రేముల విజయం, దానిపై వచ్చేసి మీరు ఎలా చూస్తున్నారు? గత మార్చి 13 నుంచి మేము ఉద్యమాన్ని నడిపిస్తున్నాం. దాని లోపల కోర్టులో వాటవాళ్ళు ఒక పిల్లు వేసినప్పుడు 10 డేస్లో కౌంటర్ ఇవ్వమని చెప్పేసి స్టేట్కి కౌంటర్ ఇవ్వమని చెప్పింది. మేమందరం ఎట్లా ప్లాన్ చేసుకుంటామంటే సార్ 10 డేస్ టైం ఇచ్చింది కదా, అప్పటి వరకు ఏం పనులు జరగవేమో, ఇక్కడ జరగకపోయేసరికి ప్రశాంతంగా ఆలోపు మన నెక్స్ట్ కార్యాచరణ చేసుకుందాం అనే దాంట్లో మేము ఆలోచిస్తున్నప్పుడు సడన్గా ఉగాది, ఈద్, రంజాన్ ఇవన్నీ 3 డేస్ హాలిడేస్ వచ్చినాయి. 3 డేస్ హాలిడేస్ వచ్చేసరికి సడన్ బుల్డోజర్స్ వచ్చి మేము చూసేసరికి మేము అందరం షాక్ అయినాం.
ఏంది సడన్గా బుల్డోజర్ అంటే అప్పుడు రియలైజ్ అయ్యాను, ఓహో మనం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాం కదా అని మేము అప్పుడు రియలైజ్ అయ్యి అప్పుడు మళ్ళీ మేము ఎక్కడెక్కడ పోవాలి, ఎవరెవరిని కలవాలి, మా స్టూడెంట్స్ అందరు ప్రొటెస్ట్కి వెళ్ళినాం, మా లాఠీ చాలు జరిగారు, అమ్మాయిలను చూడకుండా అబ్బాయిలను చూడకుండా లాక్కెళ్ళిపోయారు, తీసుకెళ్ళి 57 మందిని డిటెన్షన్ చేశారు, 2 కంది జైల్లో పెట్టారు. ఇప్పుడు ఈ యొక్క ఉద్యమము మేము సుమోటగా సుప్రీంకోర్టు తీసుకోవడమే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. ఇక్కడ ఇప్పుడు 1 మంత్ లోపల ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏమన్నారు, కమిటీ తర్వాత 6 మంత్స్ రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఈ యొక్క తాత్కాలికంగా విజయమే మనకు. ఓకే, దీనిపైన వచ్చేసి మీరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిశారు, వాళ్ళు వచ్చేసి మీకు ఏ విధంగా వచ్చేసి హామీ ఇచ్చారు? ఈరోజు ఉదయాన్నే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ చూస్తే కూడా ఈ యొక్క 400 ఎకరాలని గ్రీన్ జోన్గా ప్రకటిస్తామని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన గ్రీన్ జోన్గా ప్రకటిస్తామని చెప్పారు. నెక్స్ట్ దీన్ని ఇంకా ఎవరు ఆక్షన్లో తీసుకున్నా కానీ ఈ ల్యాండ్ ఎవరు ఆక్షన్లో కొనుక్కుని మళ్ళీ వెనక్కి తీసుకుంటామని చెప్పారు. అలాంటి భరోసా కావాలి. వాస్తవానికి ఈ యొక్క ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు కానీ దేశంలో ఏ యొక్క ఉద్యమాలు కానీ డెమోక్రటిక్ స్పేస్గా ఉద్యమాలు చేస్తూ ఉంటాయి. దానికి సహజంగా అపోజిషన్ పార్టీలు వచ్చి సపోర్ట్ చేస్తాయి. సపోర్ట్ చేయడం అనగా వాళ్ళని ఏదో పెయిడ్ ఆర్టిస్టులని, ఈ సన్నాసులకు ఏం తెలుసు, పెయిడ్ ఆర్టిస్టులని, పెయిడ్ ఆర్టిస్ట్ ఇది రీసెర్చర్స్కి వర్సెస్ రియాల్టర్స్కి జరిగిన యుద్ధం ఇది. దాంట్లో ఏ ఒక్క రోజైనా కేటీఆర్ ఇక్కడికి వచ్చారా, లేకపోతే ఇంకొక ఎవరు రాలేదు. ఓన్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద జరిగినది. చాలా మంది సినీ యాక్టర్స్ రెస్పాండ్ అయ్యారు. వాళ్ళందరికీ మీ యొక్క ప్లాట్ఫామ్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాం. దాంతోపాటు కొన్ని మీడియాలు కూడా వాస్తవం చూపించకుండా వాళ్ళ పశువతి ధోరణితో మమ్మల్ని అంతా బురద జల్లే ప్రయత్నం చేశారు. ఖబర్దార్, మీరు చాలా జాగ్రత్త వహించారు. మీరు మీడియా అనేది 4th ఎస్టేట్, నిజాలాగా చూపించే శక్తి మీ దగ్గర కోల్పోయినట్టున్నారు. అట్లీస్ట్ ప్రజలకు నిజాలు చూపించండి. ఆ మూగజీవాలు మీ వల్లనే సగం ఏడుస్తున్నాయి. థ్యాంక్ యూ. అంటే ఇప్పటికే చెప్తున్నారు ఖచ్చితంగా, అంటే ఇది విద్యార్థుల విజయము, పర్యావరణ ప్రేమికుల విజయం అని చెప్తున్నారు. అంటే వీళ్ళందరూ విద్యార్థులందరం కూడా తన ఆవేదన వ్యక్తం చేసుకోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిస్తే సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా విద్యార్థుల వైపు కూడా నిలుస్తా అని చెప్పారు. దానికి అనుగుణంగానే ఈ రోజు మాట్లాడిన మాటల్లో కూడా చాలా సంతోషం అనిపించింది చెప్తున్నారు. ఎట్టకేలకు వచ్చేసి ఇది విద్యార్థుల విజయం, పర్యావరణ ప్రేమికుల విజయం అని చెప్తున్నారు కుమార్.